అందరికీ నమస్తే అండి. మొన్న మా గ్రామం గురించి మా ముచ్చలం గుడి సంపద గురించి వీడియో చేశాం కదండి. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయ్యి మా హిందూ బంధువులు అందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మా గ్రామానికి తోడుగా ఉంటారంటూ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ మా గ్రామం తరపున వందనాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఆ చెరువులను కబ్జా చేద్దాం అనుకున్న శేషాద్రి గారు అతని వల్ల అవ్వకపోవడంతో మా చెరువుల మీద కేసు వేశారు కదండి. ఆయన మాకు వార్నింగ్ ఇస్తున్నారు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినండి. అబ్బాయి, నీ పేరు ఏంటో నాకు తెలియదు. నువ్వేదో గొల్లగార గ్రామంలో నువ్వేదో మాట్లాడేసాడు. జేసీబీలు వచ్చినందుకు ఫలానా మనిషి సహాయకులు వచ్చి ఏదో పడగొట్టింది చేస్తున్నావు, నాకు చేస్తున్నావు అంటున్నా. అది అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో ఏంటో అది తెలుసుకుని మాట్లాడిన తర్వాత అది ఏంటో నేను నీకు రిప్లై ఇస్తాను. అంతేగాని నలుగురు పొరాలు వేసుకుని నలుగురు ఎకర మండలం వేసుకుని మాట్లాడేది కరెక్ట్ కాదు. నా పేరు తెలియదు అన్నారు కదండి. నా పేరు కోపనది శివశంకర్ అండి. మా ఊరు గొల్లగారు గ్రామం, కాటన్కొండ మండలం, మమ్ముడూరు నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పల్లంకూరు పంచాయతీ అండి. ఓకేనండి. ఇంకో మాట అన్నారు. ఏం మాట అన్నారు? నలుగురు కుర్రోళ్ళని నలుగురు ఎకర మండలం వేసుకుని మాట్లాడేది అదండి. అది ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవం. ఓకే. మంది నేను కేసులు పెట్టానన్నావు. 80 మంది కేసులు పెడితే మరి 80 మంది వచ్చాక మాట్లాడాలి కదా. కేసుల్లో ఉండాలి అందరూ. ఇంకా సెంట్రల్ జైలు నుంచి రాలేదాళ్ళు అక్కడ ఉన్నారా? అయితే నువ్వేదో పెత్తనాలు చేసేసి నువ్వేదో పోరాడేద్దామని చూస్తున్నావా? అయితే నువ్వు ఏదో ఉన్నారు కదా అని ఎట్టకరంగా మాట్లాడుతున్నారండి. మీరు ఎంతమంది కేసు పెట్టారో కాట్రేకోన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయి ఉంటాయండి. ఓకేనండి. రిజిస్టర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎంతమంది మీద కేసు వాపస్ తీసుకున్నారో అవి కూడా ఉంటాయండి. రిజిస్టర్ లో అవే ఉంటాయి. ఓకేనండి. ఇంకోటి, ఇప్పుడు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము ఏమీ లేకుండా మాట్లాడలేదండి. శేషాద్రి గారు చూడండి. ఇది పెట్టిన కేసు కాదు, 2021లో పెట్టింది. అది ఎలా పెట్టావు? నాకు 2015లో వైద్యర్ ధనరాజు అన్న వ్యక్తి వచ్చిన దగ్గరకు వచ్చి, అప్పుడు నాకు మేనోల్డా ఇలా చెరువు ఉంది చేసుకుంది కానరా, అది అన్నాలే నువ్వు చేసుకుంది కానీ ఎంతమంది ఇచ్చి అని వచ్చినారు. వచ్చిన తర్వాత వరదయ్య అన్న ఆయన, వైద్యర్ ధనరాజు, అలాగే కర్రి రామారావు, అలాగే మల్లా డబ్బులు, అలాగే రేఖా డబ్బులు, వీళ్ళు వచ్చి నాకు సంతకాలు పెట్టి అక్కడెక్కడ కాగితం రాసి నాకు ఇచ్చారు 3 సంవత్సరాలు. ఓకే సార్. ఓకే. శేషాద్రి గారు బాగానే చెప్పారండి. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పారేంటండి? మీరు చెప్పిన 4 పేర్లు 3 చనిపోయారండి. ఒక్కడే ఉన్నాడండి. తాత మనోడు చెప్పింది అంతా నిజమేనా?